హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టైం కూడా దాటిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఇదిగో వేయించిన కాకరకాయ ముక్కలు చూడండి, వేయిస్తున్న ముక్కలు కూడా చూడండి. అసలు ఇది కాదు ప్రాబ్లం, ఎన్ని వేయించాల్సినవి ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ చేశా ఈ ప్రాసెస్, కాకుంటే ఇంకాస్త నూనె పోస్తున్నాను. ఇప్పుడే నేను లైవ్లో ఆయిల్ ఎందుకు పోస్తున్నానంటే చూడండి, గమనించండి, ఒక్క నిమిషంలో నురుగు వచ్చేస్తుంది. నేను పల్లి నూనె వాడుతున్నాను అనే దానికి ఇది నిదర్శనం అన్నమాట. చూస్తున్నారు కదా, మామూలు ఆయిల్కి అయితే అలా నురగ రాదు. ఇన్ని కాకరకాయ ముక్కలు ఉన్నాయండి వేయించాల్సినవి. ఏ నైట్ అవుతుందో తెలియదు. పోనీ ఉంచేద్దామంటే ఇంకా పండిపోతాయి రేపటికి. అసలు ఎందుకు ఇంత లేట్ అయిందంటే సడన్గా సిలిండర్ అయిపోయింది, రెడీగా ఇంకోటి లేదు. ఈసారి మాత్రం పేరుకు 3 సిలిండర్లు ఉన్నాయి మా ఇంట్లో. బుక్ చేయడం మర్చిపోయారు ఈయన. ఏం చేద్దాం, తప్పదు. నేనేమో ఈ రోజే 3 పనులు పెట్టుకున్నాను. ఆర్డర్ వచ్చింది 1 కేజీ, కాకపోతే నేను షుగర్ పేషెంటే కదా, అందుకోసం ఎక్కువ చేస్తున్నాను. ఇది వచ్చేసి చికెన్ చూడండి, ఫ్రై చేసిన పీసెస్ ఎన్ని ఉన్నాయి. ఇది మాత్రం త్వరగా అయిపోయింది, 2 కేజీసే కాబట్టి. ఆల్రెడీ హాఫ్ కుకింగ్ అయిపోయింది నాకు సిలిండర్ అయిపోకముందు, సో త్వరగా అయిపోయింది. చక్కగా అయితే ఫ్రై చేశాను. ఇది కూడా చూపిస్తాను. చూసారా, ముక్క ఇలా అంటేనే ఎలా విడిపోతుంది, నోరూరుతోంది కదా. ఆగండి, ఇంకా ఉప్పు కారం అన్నీ వేయాలి కదా. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ వాయిని మా పాపకంట ఇవి ఇవ్వాలంట కొన్ని, లేదంటే వీడియో తీయదంట. చూసారా, బ్లాక్ మెయిల్ చికెన్ కోసం. చికెన్ పిచ్చిదండి బాబు. ఇదిగో, ఇది ఫస్ట్ ఉడికించి పెట్టుకున్న చికెన్ అన్నమాట. ఇదైతే నాకు కళ్ళు మూసుకొని చేసేయగలను, చాలా ఈజీ అయిపోయింది. ఆ పిప్పి కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు వేస్తాను. ఎవ్వరు నేను ఇలా రోట్లో వేసి దంచుతాను అంటే నమ్మరు కదా, అందుకే ఈసారి లైవ్ చూపిస్తున్నాను మీకు. ఎప్పుడు చెకింగ్ చేసినా వెంటనే అప్పటికప్పుడు ఫ్రెష్గా నేను ఇలా రోట్లో మాత్రమే దంచి వేస్తానన్నమాట, మిక్సీ వాడను. అందుకే రుచిగా ఉంటాయి నా పచ్చళ్ళు. లాస్ట్ కొంచెం ఉంది కదా, ఆ పిప్పితో పాటు కొన్ని పీసెస్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వెళ్ళే వరకు, పోయే వరకు ఇలా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. దాదాపు 80% అయిపోయినట్టే చికెన్ పచ్చడి పెట్టడం మాత్రం. మెత్తగా రాకపోయినా పర్వాలేదు, టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెష్గా మనం దంచి వేసుకుంటే. ఇదిగో లాస్ట్లో మనం ఫస్ట్ వేయించుకున్న ముక్కల్ని కూడా ఇందులో వేసి చక్కగా కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పీసెస్కు సమానంగా స్ప్రెడ్ అవుతుంది, అందుకోసం అన్నమాట. ఇలా నెమ్మదిగా మొత్తం తిప్పేసి పక్కన పెట్టుకోవడమే. థ్యాంక్ యూ.